పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఏడాది పాలనలో ఓవైపు సెలబ్రేషన్ చేసుకుంటుంటే మరోవైపు మాజీ ప్రజాప్రతినిధులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్షకు దిగుతున్న సందర్భం. మనం ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. గ్రామాల్లో మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన నిలిచి ప్రజాసేవలో నిమగ్నమై ఉండే గ్రామ సర్పంచుల బాధలు కానీ ఎత్తలు కానీ చాలా వర్ణాతీతంగా ఉన్నాయని చెప్పి గత కొద్ది కాలంగా సర్పంచులు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి తమకు డిమాండ్లు చాలా ఉన్నాయి పెండింగ్లో. ప్రతిపక్ష నేతగా అప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. ఏడాది పాలన ముగిసింది, అయినా కూడా తమ ఆవేదనను పట్టించుకోవడం లేదు. అసలు ఆ సర్పంచులకు ఉన్న సమస్యలు ఏంటి, మాజీ సర్పంచులకు మళ్ళీ ఆ తాజా ఎన్నికల కోసం మరోసారి వెళ్తున్న సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులుగా గ్రామాల్లో ఉన్న సర్పంచుల ఆవేదన ఏంటి, రిలే నిరాహార దీక్షకు కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీ ప్రధాన సమస్య ఏంది? మీకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంది? ఈరోజు రిలే నిరాహార దీక్షకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో హామీ ఇచ్చిండు. ఏమనంటే తాజా మాజీ సర్పంచులు అప్పుల పాలయ్యారు, వారికి బిల్లులు నేను చెల్లిస్తానని హామీ ఇచ్చిర్రు. కాబట్టి మేము ఈరోజు అడుగుతున్నాం, మా పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. ఎందుకు అడుగుతున్నామంటే మీరు హామీ ఇచ్చిర్రు, అప్పుల పాలయ్యారు, మీ బిల్లులు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిర్రు. ఆ హామీ మేరకు మా బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మా గ్రామాలలో మేము చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు విడుదల కాకపోవడంతో మేము అప్పుల పాలై కొంతమంది సర్పంచులు అప్పుల పాలై వారు బంగారాన్ని తాకట్టు పెట్టి భూములను నమ్ముకొని ఈరోజు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈరోజు మేము సంవత్సర కాలంగా మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, అయ్యా మీ హామీ మేరకు మాకు బిల్లులు విడుదల చేయండి అని అడిగితే స్పందించడం లేదు. మాకు బిల్లులు విడుదల చేయమని అడిగితే టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఉన్నారని అంటారు. కానీ అదే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రాజెక్టు పనులు చేసిన పెద్ద కాంట్రాక్టర్లకు వారికి వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారు. కానీ చిన్న కాంట్రాక్టర్లమైన మా సర్పంచులకు మీరు హామీ ఇచ్చినా కానీ మీరు హామీ నెరవేర్చకుండా బిల్లులు విడుదల చేయడం లేదు. అందుకే మేము శాంతియుతంగా అడిగి ఈరోజు నిరాహార దీక్షకు చేపట్టినాం. ఇంకా భవిష్యత్తులో మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మీరు బిల్లులు మాకు విడుదల చేసేంత వరకు మేము వదిలిపెట్టము. మీరు ఇచ్చిన హామీ మేరకు బిల్లులు విడుదల చేయాలని ఈరోజు ఈ కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టినాం. వారం రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అయినా మీరు స్పందించకుంటే మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి మేము మా గ్రామాలలో ప్రతి అధికారిని, ఎమ్మెల్యేను, మంత్రులను అడ్డుకుంటాం. మీరు చేసే కార్యక్రమాలను అడ్డుకొని మేము స్థానికంగా ప్రజల దగ్గరికి తీసుకువెళ్తాం. ప్రజలకు కూడా తెలుసు. గత ఏడాది కాలంగా ఎదురు చూశారు. అంతకుముందు ప్రభుత్వం కూడా మీకు పెండింగ్ పెట్టింది. అప్పటి బిల్లులు మీరు కాంగ్రెస్ హయాంలో అడుగుతున్నారు. అప్పుడు ఇదే ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోయారు? తీసుకొచ్చినాం మేము. మాకు జీవోలు వచ్చినాయి, అధికారులు ఈ పని చేయాలని అడగడంతో వారు చెప్పినారు, మేము వేస్తాం, మీకు బిల్లులు ఇస్తాము, మీరు చేయండి అని చెప్పినా కానీ మేము చేయలేదు. ఒక దశలో ప్రభుత్వ ఉద్యోగులైన పంచాయతీ సెక్రటరీలు బెదిరించారు. ఏమని, ఫలాని శ్మశాన వాటిక పని, సెగ్రిగేషన్ సైడ్ పని చేయకుంటే మీరు సస్పెండ్ అవుతారు, మీకు వార్నింగ్ ఇస్తున్నామని చెప్పి పంచాయతీ కార్యదర్శులకు, రెండవది సర్పంచులకు మాకు అలర్ట్ చేసిరు, మమ్మల్ని బెదిరించారు. ఆ బెదిరింపులకు భయపడి మేము పనులు చేసినాం. వారు ఏం చెప్పారంటే మేము నిధులు విడుదల చేస్తాం, మీరు పనులు చేయరు అని చెప్పారు. అయితే నిధులకు సంబంధించి అప్పుడు అంటే మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టారు? అభివృద్ధి చేస్తుంటే విడుదల వారీగా మీకు బిల్లు రానప్పుడు పూర్తి స్థాయిలో పనులు ఎందుకు పూర్తి చేశారనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అయితే ఈ ప్రభుత్వము అప్పటి బిల్లులు చెల్లించడానికి విముఖంగా ఉంటుంది. సాధారణంగా ఎక్కడ చూసినా కూడా పెండింగ్ బిల్లుల పైన ఒక వివక్ష అనేది ఉంటుంది. ఏం చేయదలుచుకున్నారు అసలు? మీరు ఈ శాంతియుతంగా ఉంటారా? ఫర్దర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నా పేరు అంజనేయులు, నాగిరెడ్డిపురము, గంగారాం మండలం, నాగిరెడ్డిపురము. మా విలేజ్లో దాదాపు మేము ఒక 35 కోట్ల రూపాయల వర్కులు చేశాము. మాకు పనులు చేయకపోతే మా ఎంపీడీఓ కానీ ఎంపీఓ కానీ మాకు ప్రెషర్ వేసి
నోటీసులు ఇచ్చి మనం సస్పెండ్ చేస్తాం బెదిరించారు. అప్పుడు ఆ కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ భయానికి మేము కంపల్సరీ పనులు చేశాము. కానీ కాకపోతే మాకు బిల్లు వస్తాయని చెప్పి ఆశతో చేశాము, కానీ బిల్లు రామని చెప్పి అనుకోలేదు. కనీసం ఇప్పుడైనా కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ అని మాకు ఈ బిల్లు ఇస్తారని చెప్పి ఆశపడి మేము రేవంత్ రెడ్డి దృష్టి తీసుకుపోయినాము. రేవంత్ రెడ్డి మాకు మాట ఇచ్చిండు, మాకు మాట ఇచ్చి ఖచ్చితంగా మీకు ఈ బిల్లు ఇస్తాం, మేము ఎట్టికి వచ్చాము, మీకు బాగా లాస్ అయ్యింది కాబట్టి తప్పకుండా మీకు బిల్లు ఇస్తాం మేము అని చెప్పారు. ఆ ఆశతో మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ఇప్పుడు ఈ ఉద్యోగం ఎందుకంటే మాకు వాహనంలో మాకు ఏదో నోటి మాకు దృష్టి తీసుకొచ్చి మాకు బిల్లు ఇస్తామని చెప్పి అంటేనే మేము ఊరుకుంటాము. లేదు అంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాము, పెద్ద ఎత్తున దీన్ని ధర్నా చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే మీకు హామీల మీద నమ్మకం ఉందా? మీకు బిల్స్ రావాలంటే కూడా ప్రభుత్వం ఖజానాలో డబ్బులు ఉండాలి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఖజానా ఖాళీ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏడాది గడిచినా కూడా మళ్ళీ మీరు తాజా ఎన్నికలకు పోబోతున్నారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఇవన్నీ పెండింగ్ ఉండగా మీ యొక్క నిరసన ఎలా ఉండబోతుంది? ఏదేమైనా గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్. భారతదేశంలో సర్పంచ్ అంటే ఎంతో గొప్పది. సర్పంచ్ ఏ పార్టీకి సంబంధం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా మేము పనులు చేసుకుంటూ పోతాం. గ్రామానికి ప్రొద్దున లేస్తే ఏదో పని మీద వస్తారు. గ్రామంలో ఉంటాం కాబట్టి ఏదో వస్తూనే ఉంటారు. మేము బుగ్గలు వేయాలని, మోరు సిల్ట్ తీయాలని ఏదో ఉంటుంది, పైప్ లైన్ లీక్ అయ్యాలని, మోటార్ కాలిపోయిందని ఏదో ఉంటుంది, నా ఇంటికి సీసీ రోడ్ లేదని అంటుంటారు. ఏదైనా గవర్నమెంట్ వచ్చినా నిధులు వచ్చినా రాకుండా అడ్వాన్స్ చేస్తాం, జిపి పెట్టుకుంటాం. కొన్ని గవర్నమెంట్ ప్రొసీడింగ్లు ఇచ్చినవి ఉన్నాయి, అవి కూడా డబ్బులు రాలే. మన ఊరు మన బడి అయితేనేమి, ఆదర్శ పాఠశాల పెట్టారు మన ఊరు తీసి. ఇప్పుడు గ్రామ పంచాయతీ కట్టినాం, ఆ బిల్లులు రాలే. సెక్రటరీ షెడ్ ఉన్నది, మా వైకుంఠ ధామాలున్నాయి. ఏదేమైనా ముందు చూపుగా, ఎందుకంటే 10 సంవత్సరాలని 2018 చట్టం ప్రకారం 10 సంవత్సరాల సర్పంచ్ ఉంటారని చెప్పారు. ఆ చట్టం ఉన్నది కాబట్టి మేము గ్రామంలో మంచి అభివృద్ధి పని చేస్తేనే మళ్ళీ సర్పంచ్ అవుతామని ఆశ కొద్దీ ఎవరైనా ముందు చూపు చూడకుండా చేస్తూనే ఉంటాం. అది మొన్న ఎలక్షన్లో కూడా 2023 ఎలక్షన్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ బిల్లులు ఇస్తాం, మేము బాధపడకని సర్పంచ్ చెప్పిండు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము ప్రజాపాలనలో భాగంగా సర్పంచ్ ఎమ్మెల్యే గారికి సరే గవర్నమెంట్ వచ్చినాక మేము సర్పంచ్లో ఉన్నాం. అప్పుడు ఇంకా 2 నెలలు అప్పుడు కూడా మేము ప్రజాపాలనలో భాగంగా అధికారులను కానీ గ్రామ ప్రజలను కానీ ఏకమత్యం చేసి మంచి ప్రజాపాలన సక్సెస్ చేసినాం. ఎందుకు చేసినాం? సర్పంచ్కి మాకు బిల్లులు ఇస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. మేము సర్పంచ్లో అనేది పార్టీ కాదు, పార్టీ మీద గెలవలే, బీఫామ్ రాలే, మాకు స్వతంత్రంగా గెలిచినాం కాబట్టి ఏదైతే మంచి ఇస్తారని చెప్పి కోరుకొని చేసినాం. ఇది మొత్తంగా చూసుకుంటే గ్రామాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే సర్పంచులు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూడా ఒక టర్మ్ పూర్తయినా కూడా వారు అభివృద్ధి పనుల కోసం కేటాయించిన డబ్బులు కానీ నిధులు కానీ రాకపోవడంతో రిలే నిరాదీక్షకు పూనుకున్నారు. అయితే గత ప్రభుత్వం ఇవ్వని పక్షంలో ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి అప్పుడు మాట ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏడాది కాలం గడిచినప్పటికీ కూడా వాటికి సంబంధించిన ఊసెత్తడంలో ఎలాంటి హామీ రావడం లేదు కాబట్టి రిలే నిరాదీక్షకు పూనుకున్నామని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి తమ బిల్లులు ఇవ్వలేని పక్షంలో రానున్న రోజుల్లో కార్యాచరణ చాలా ఉధృతంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.